మైథిని జ్యోతిష్యం ప్రకారంగా పరిశోధించినటువంటి పక్షంలో ఒక విపత్కర పరిస్థితి అనేటువంటిది రాబోతుంది అని మనకు అర్థమవుతుంది. మిథున రాశిలో ఉన్నటువంటి అతిచార గురువు కర్కాటక రాశిలోకి 18వ తేదీ అక్టోబర్ 2025 రోజున రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలోకి ప్రవేశించబోతున్నాడు. అదే 26వ తేదీ అక్టోబర్ 2025 రోజున కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అది అతని యొక్క స్వంత రాశి. ఇకపోతే ఈ యొక్క శనైశ్చరుడు మీనరాశిలో ఉండనే ఉన్నాడు. ఈ రకంగా చూసుకున్నట్టయితే గురువు వృశ్చిక రాశిని ఆ తర్వాత మీనరాశిని దృష్టి సారిస్తాడు. ఈ యొక్క మీనరాశి కానీ కర్కాటక రాశి కానీ వృశ్చిక రాశి కానీ ఈ 3 రాశులు కూడా జల సంబంధిత రాశులు. ఈ రకంగా మనం చూసుకుంటే ఈ మైథిని జ్యోతిష్యం ప్రకారంగా అతలాకుతలమయ్యేటువంటి పరిస్థితి ప్రపంచం అంతటా కూడా కనపడుతుంది. భారతదేశం కూడా ఎక్స్క్యూజబుల్ కాదు. భారతదేశంలో కూడా పలు ప్రాంతాలు, ఇతర దేశాల్లో అనేక దేశాలు జలమయమైపోయేటువంటి పరిస్థితులు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. ప్రజలు ఎంతో భీభత్సకరమైనటువంటి ఆ యొక్క జలం యొక్క తాకిడిని ఎదుర్కోబోతున్నారు. ఏ రకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో ఒక్కసారి ఊహించుకుంటే అనేక రకాలుగా భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని బోధపడుతోంది. ఈ రకంగా నేను చెప్పాల్సి వస్తుంది. ఎందుకనంటే ప్రజలు జాగ్రత్త పడతారని మాత్రమే నేను చెప్పడం జరిగింది, భయపెట్టడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. అంచేత మొత్తం యావత్ ప్రపంచం అంతటా కూడా అన్ని ప్రాంతాల వాళ్ళు సాధ్యమైనంత వరకు ఈ యొక్క 18వ తేదీ అక్టోబర్ మాసంలో గాయతూ 5వ తేదీ డిసెంబర్ వరకే కూడా చాలా అతి జాగ్రత్తగా ఉండవలసిందే అనేటువంటి హెచ్చరిక చేస్తూ నేను ముగిస్తున్నాను. సెలవు.